గైస్ ఇంతవరకు మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్ అయితే జరిగింది కదా. ఈ సేల్లో చాలా మంది టీవీస్ అయితే పర్చేస్ చేశారు. కానీ ఒక మంచి సౌండ్ బార్ కోసం స్టిల్ అయితే సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. మీరు కనుక అలా సెర్చ్ చేస్తూ ఒక మంచి సౌండ్ బార్ కోసం చూస్తూ ఉన్నారనుకుంటే మాత్రం సో నేను కొన్ని బెస్ట్ సౌండ్ బార్ పిక్స్ అయితే మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నాను. వీటన్నిటి యొక్క రివ్యూస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. సో అవి చేసిన తర్వాతే నేను వాడాను కాబట్టి నేను మీ ముందుకి ఈ డీల్స్ అయితే తీసుకొస్తున్నాను అనమాట. మీరు వీటిని కనుక పర్చేస్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టే బడ్జెట్కి వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. ట్రస్ట్ మీరు నేను చెప్పే ప్రతిదీ గుడ్డిగా అయితే తీసుకోవచ్చు. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ ఉంటుంది, అన్ని అక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. అమెజాన్లో మనకి సేల్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో వెరీ ఫ్యూ డేస్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఎవరైనా తీసుకోకపోతే మాత్రం దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్తున్నప్పుడు కింద కూడా మీకు డిస్ప్లే అయితే అవుతూ ఉంటుంది. ఇక వితౌట్ డిలే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనము ఫస్ట్ సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి JBL నుంచి సినిమా అనమాట. SB580 మీకు డాల్బీ అట్మాస్ కావాలి, 3.1 ఛానల్తో కావాలి, మంచి కంపెనీ నుంచి కావాలి అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. 440 వాట్స్ అయితే వస్తుంది అనమాట. 18,700 రూపీస్కి వస్తుంది. బెస్ట్ సౌండ్ బారు, మీకు మంచి వోకల్స్ అయితే వస్తాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మాకు కొంచెం లౌడ్నెస్ ఎక్కువ కావాలి, వైర్లెస్ సౌండ్ బార్స్ కావాలి, అండ్ దాంతోపాటు అన్ని సపోర్ట్స్ కూడా ఉండాలి అనుకుంటే మీకు DTS:X కానీ డాల్బీ అట్మాస్ కానీ అన్ని సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వైర్లెస్తో వస్తుంది. మీకు డ్యూయల్ సబ్ వూఫర్స్తో వస్తుంది అనమాట. అవి కూడా వైర్లెస్ 5.2.4 ఛానల్తో వస్తుంది. 18,200 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇది బెస్ట్ బడ్జెట్లో వస్తుంది. దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు వైర్డ్ అయినా పర్లేదు, డాల్బీ అట్మాస్ కావాలి, అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి అనుకుంటే బోట్ నుంచి అవెంటే ప్రైమ్ 5.1 5000 DA అయితే ఉంటుంది. మళ్ళీ దీంట్లో 5000 D ఉంటుంది, అది తీసుకోవద్దు. అందుకే నేను అక్కడ అన్ని ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి తీసుకోండి. ఇది DA అనమాట. దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 500 వాట్స్తో వస్తుంది. కానీ వైర్డ్ సౌండ్ బార్ స్టిల్ మనకి 11,700 రూపీస్లో అయితే ఉంది. మనం పర్చేస్ చేసినప్పుడు 14,000 రూపీస్కి అయితే పర్చేస్ చేసాం. స్టిల్ ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది. మొన్నటి వరకు ప్రైస్ ఇంకా తక్కువ ఉండే. స్టిల్ ఈ బడ్జెట్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయండి. కానీ వైర్డ్ సౌండ్ బార్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక అద్రిపోయే డీల్గా చెప్తాను. దీన్ని మాత్రం ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని దీనికైతే వెళ్ళిపోండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అసలు మీకు తిరుగులేదు. దీనికి మాత్రం డ్యూయల్ మీకు వైర్లెస్ సబ్ వూఫర్స్ అయితే ఆఫర్ చేస్తుంది. హెవీ బేస్ వస్తుంది, గుర్తుపెట్టుకుంటే 700 వాట్స్తో వస్తుంది. మీకు హెవీ బేస్ లవర్ అయితే మాత్రమే దీనికి వెళ్ళండి. 5.2.4 ఛానల్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మీరు ఖచ్చితంగా దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు 14,700 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సోనీ నుంచి అనమాట. నేను బడ్జెట్ కొంచెం పెంచుకోగలను అని అనుకుంటే సోనీ బ్రావే థియేటర్ సిస్టమ్ 6 అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అనమాట. ఇది మీకు 1000 వాట్స్ అయితే వస్తుంది. కంప్లీట్ వైర్లెస్. సో దీనికి కనుక మీకు ఏదైతే సబ్ వూఫర్ ఉందో ఈ సబ్ వూఫర్కి కొంచెం చిన్న స్టాండ్స్ కనుక యాడ్ చేసుకోగలిగితే బేస్ మాత్రం అదిరిపోతుంది. 46,700 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సో 1000 వాట్స్ సోనీ లాంటి బ్రాండ్ నుంచి మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మీరు ఒకవేళ నాకు బ్రాండ్ నుంచే కావాలి, కొంచెం బడ్జెట్ పెంచుకోగలను అనుకుంటే JBL నుంచి JBL బార్ 500 Pro అయితే ఉంటుంది అనమాట. డాల్బీ అట్మాస్తో వస్తుంది. 3D సరౌండ్తో వస్తుంది అనమాట. ఇది మీకు అండ్ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. 590 వాట్స్తో వస్తుంది. అద్రిపోయే సౌండ్ అయితే ఉంటుంది అనమాట. 5.1 ఛానల్తో వస్తుంది. పర్టికులర్గా చెప్పాలంటే ఈ JBL సౌండ్ బార్స్ తీసుకున్న వాళ్ళందరూ ఒక సపరేట్ కేటగిరీ అనమాట, ఒక ప్రీమియం సెగ్మెంట్ కేటగిరీ. ఎందుకనంటే వాళ్ళకి చుట్టూ సరౌండ్ స్పీకర్స్ వస్తున్నాయా అవన్నీ ఏం ఉండదు, కానీ మంచి ఎక్స్పీరియన్స్ లవర్స్ అనమాట. సో అలాంటి వాళ్ళైతే మాత్రం దీన్ని తీసుకోవచ్చు. 31,200 రూపీస్కి వస్తుంది. వోకల్స్ మాత్రం అద్రిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జెబ్రానిక్స్ నుంచి వెరీ రీసెంట్గా మనం మన ఛానల్లో రివ్యూ అయితే చేసాం. దీన్ని మనం పర్చేస్ చేసినప్పుడు 24,000 అట్లా అయితే పర్చేస్ చేసామన్నమాట. జెబ్రానిక్స్ నుంచి జూక్ బారు 9890. ఇది యాక్చువల్గా 1030 వాట్స్ అని వీళ్ళు చెప్తున్నారు, కానీ మీకు రియల్ టైంలో ఒక 800 వాట్స్ 750 వాట్స్ అలా అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. DTS:X సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మీకు వైర్లెస్ సబ్ వూఫర్, వైర్లెస్ శాటిలైట్స్తో వస్తాయన్నమాట. మీరు ఆ బడ్జెట్ దగ్గర కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు. 21,700. వన్స్ ఈ సేల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 28,000 రూపీస్కి మీరు దీన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఆ బడ్జెట్ దగ్గర అసలు వదలొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు LG నుంచి S95TR అనమాట. దీని రివ్యూ మనం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా చేసాము. మనం పర్చేస్ చేసినప్పుడు దీన్ని 48,000 రూపీస్ అయితే ఉండేది. ఇది ఇప్పుడు మాత్రం మనకి చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెరిగిపోయింది. స్టిల్ వర్తే. ఎవరైనా నేను బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం 810 వాట్స్తో వస్తుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు. అప్ ఫైరింగ్ స్పీకర్స్ మాత్రం అదిరిపోతుంది. డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. కానీ సౌండ్ బార్ కొన్నప్పుడు మీకు అంత మంచి ఫీల్ ఉండదు. మీరు యాప్ సపోర్ట్ ఉంటుంది, థింక్యూ యాప్ సపోర్ట్, దాన్ని యూజ్ చేసుకొని అన్ని సెట్ చేసుకున్నారంటే మాత్రం అదిరిపోయే ఎఫెక్ట్స్
అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ మీకు ఎల్జీ నుంచి 30,000 రూపాయల లోపు మీరు ఒక మంచి సౌండ్ బార్ చూస్తున్నారంటే ఎల్జీ నుంచి మాత్రం ఖచ్చితంగా ఇది నా బెస్ట్ రికమెండేషన్. ఎల్జీ నుండి SQ75TR అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ వస్తాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఏఐ సౌండ్ ప్రో ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ QNED టీవీ ఉంటే దానికి మ్యాచింగ్ కూడా ఉంటుంది, 5.1 ఛానల్తో వస్తుంది. సో ఒకవేళ ఎవరైనా నా దగ్గర నుంచి పర్చేస్ చేయాలంటే నా దగ్గర కూడా ఉంది. నేను 25,000 ఫిక్స్డ్ ప్రైస్కి అయితే సెల్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే నాకు వాట్సాప్ అయితే చేయండి, నేను మీకు అక్కడ నుంచి సేల్ చేస్తాను. మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే 27,740 రూపీస్కి అయితే ఇది అవైలబుల్ ఉంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. 600 వాట్స్తో వస్తుంది. మళ్ళీ దీంట్లో మీకు 65TR ఉంటుంది, దాన్ని అయితే పర్చేస్ చేయొద్దు. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా ఉంది, కానీ అది మీకు 20,000 రూపీస్ దగ్గర వస్తుంది. మీరు రెగ్యులర్ బేసిస్ మీద వాడతానంటే తప్ప మిగతా అప్పుడు అది మీకు అంత మంచిగా అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ మనకి జబ్రానిక్స్ నుంచే ఉంటుంది. జబ్రానిక్స్ నుంచి మీకు కొంచెం లౌడ్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే జూక్ బార్ 10,000 అయితే ఉంటుందన్నమాట. 1100 వాట్స్తో అయితే వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, DTS:X సపోర్ట్ ఉంటుంది, అండ్ సబ్ వూఫర్ కూడా చాలా బాగుంటుంది. సో 28,700 రూపీస్కి వస్తుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. 7.2.4 ఛానల్తో అయితే వస్తుంది అనమాట. లౌడ్నెస్ నాకు ఎక్కువ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం తీసుకోండి. కొంచెం హాల్ సైజెస్ కొంచెం పెద్ద ఉండే వాళ్ళు మాత్రం తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికే నేను డైలీ యూజ్ చేస్తాను, సినిమాటిక్ ఫీల్ కావాలి, 20,000 రూపీస్లో నాకు మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే సామ్సంగ్ నుంచి HWB67EF అయితే ఉంటుందన్నమాట. ఈ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి, అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే, లేదు అనుకుంటే లింక్స్ అన్ని మీకు అక్కడ అన్ని ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. కాకపోతే ఇది మీకు డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంటుంది, DTS వర్చువల్ X సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్ టీవీ ఉంటే Q Symphony సపోర్ట్ కూడా ఉంటుంది. Q Symphony అంటే మీకు టీవీ నుంచి వచ్చేటువంటి సౌండ్ ఇది రెండు కలిపి అయితే వస్తాయన్నమాట. 490 వాట్స్ వస్తుంది. డైలీ బేసిస్ మీదుగా మీరు యూజ్ చేసుకోవడానికి మాత్రం ఒక పర్ఫెక్ట్ సౌండ్ బార్ అని అయితే చెప్తాను. సో గైస్ చూసారు కదా, సో ఇప్పుడు మీకు నేను కొన్ని సౌండ్ బార్స్ అయితే చెప్పాను. ఇవన్నీ కూడా ప్రెసెంట్ మనకి సేల్లో బెస్ట్ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఏమైనా వచ్చాయనుకోండి, అన్ని కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. ఇవి కాక మీకు ఎప్పుడైనా నాకు మంచి డీల్ వచ్చినప్పుడు తెలియాలి అని అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద QR కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి డీల్ వచ్చినప్పుడు అది రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, ల్యాప్టాప్ కానీ, అది టీవీ కానీ, సౌండ్ బార్ కానీ, అది ఏదైనా సరే మంచి డీల్ వచ్చింది అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పడిపోతుంది. మీరు వెంటనే లూట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళక ముందే. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, QR కోడ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో QR కోడ్ స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు, లేదంటే లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై బై, జై హింద్.